దేశంలో ఎక్కడ చూసినా మోదీ హవా కనిపిస్తుందన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు దేవుళ్లపై ప్రమాణాలు చేసే నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు అరవింద్. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. చాయ్ పే చర్చ పేరుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి దివాకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ అరవింద్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రత్యర్థులను తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నాయి, మరోవైపు ప్రజలతో మమేకమవుతున్నారు. రెగ్యులర్గా నిర్వహించేటువంటి చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు అడగడం. సార్, చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నారు. ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? అందరూ మోడీ అంటున్నారు, సో ఆబ్వియస్గా సంతోషంగా ఉంటుంది కదా. సో నిజామాబాద్ పట్టణంలో పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ తోటి ఇవాళ చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయాలని. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది. ఉల్టా మాకే సలహాలు ఇస్తూ ఉన్నారు ఏం చేయాలనో. సో మేము కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, దయచేసి అందరూ కూడా ఓటు వేయండి. ఓటు వేసి తమ పిల్లలు ఎక్కడైనా సాఫ్ట్వేర్ రంగంలో ఉండొచ్చు, వివిధ ప్రొఫెషన్స్లో హైదరాబాదు, బెంగళూరు అక్కడ ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా దయచేసి రమ్మనండి, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని రమ్మనండి, ఓటింగ్లో పాల్గొనమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా దేవుళ్లపై ప్రమాణాలు అనేది కొత్తగా నడుస్తుంది సార్. అంటే ఈ ప్రమాణాలు చేసే పార్టీ నేతలకు ఏం చెప్తారు? అసలు ఎన్నికల్లో ఇలాంటి ఎటువైపు దారిస్తారు? దేవుడి మీద ప్రమాణం చేసే స్థాయికి ఎందుకు వస్తున్నాడంటే డెస్పరేషన్ అన్నమాట. ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఒట్టేసి చెప్తున్నా, నేను చేసి పెడతా అని అన్నారు. ఆ లెవెల్కి వచ్చిందంటే వాళ్ళు ప్రజాదరణ కోల్పోతున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఆ డెస్పరేషన్లో చేసే మెజర్స్ అవి. అంటే ఇవన్నీ సెంటిమెంట్లు వాడుతున్నారంటే వాళ్ళకి ప్రజాదరణ కోల్పోతున్నారు, ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు అని ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది. ఇవన్నీ గమనించి డెస్పరేషన్లో ఇట్లా ఓట్లేస్తూ ఉన్నారు. ఈసారి ఈ టర్మ్లో నరేంద్ర మోడీ గారికి మనం బలమైన మెజారిటీ ఇచ్చినట్టయితే, 400 స్థానాలపైన ఇచ్చినట్టయితే, మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫామ్ సివిల్ కోడ్, పాపులేషన్ని రెగ్యులేట్ చేసుకోవటం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి పెద్ద మార్పులు ఈ దేశం చూడబోతా ఉంది. మోదీని మరింత బలపరిస్తే దేశం మరింత అభివృద్ధి బాటతో పాటు హిందూ రక్షణగా మారుతుంది, రక్షణ దేశంగా మారుతుందని చెప్పి అరవింద్ అంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.